వాల్ డెకోస్ డిజైన్ స్టూడియో డిజైన్ చేసినటువంటి ఇంటీరియర్స్ గురించి మనం ఒక విల్లాలో ఉన్నాం. ఎలా అప్రోచ్ అయ్యారు మీరు వాల్ డెకోస్ ని మొత్తం ఎంటైర్ హోమ్ చూసిన తర్వాత? ఐ థింక్ దే టుక్ ఆల్మోస్ట్ 4.5 months తీసుకున్నారు కదా? 5 months అలా పట్టింది. సో బికాస్ ఆఫ్ సెలెక్షన్స్, మంచి సెలెక్షన్సే అవ్వాలి, లైట్ కలర్స్ కే వెళ్ళాలి అలాగే అనుకొని టైం తీసుకొని ఒక్కొక్కటి చూస్ చేసుకున్నాం. సో అందులో ప్రవీణ మేడం చాలా హెల్ప్ చేశారు. సో షీ యూస్ టు సెలెక్ట్ 2 or 3 చాయిసెస్ అండ్ గివ్ ఇట్ టు మీ. అందులో షూర్ గా వన్ ఆఫ్ ఇట్ ఐ విల్ సెలెక్ట్, అంతే. మొత్తం ఇల్లంతా నేను చూసిన తర్వాత ఎక్కడ నాకు పూజా రూమ్ కనిపించలేదు, బట్ ఒక మెడిటేషన్ రూమ్ అనేది కనిపించింది. ఎందుకు మీరు మెడిటేషన్ కి అంత ప్రయారిటీ ఇచ్చారు? మెడిటేషన్ నా చిన్నప్పటి నుంచి డ్యూరింగ్ మై స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అండ్ నౌ ఆల్సో ఐఎమ్ డూయింగ్ మెడిటేషన్. కాన్సెప్ట్ కావచ్చు, ఆ థీమ్ కావచ్చు, అన్ని మీరే అనుకున్నారా? మీరు అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ అయిందా అలా? అంటే నా ఐడియాస్, నా రిక్వైర్మెంట్స్ అన్నీ మేడంకి చెప్పేసాం స్టార్టింగ్ డేనే. సో సేమ్ నీకు ఎలా అయితే కావాలో, ఏ కలర్స్ అయితే కావాలో ఎగ్జాక్ట్లీ అలాగే వచ్చింది. సో సర్వేష్, నాకు ప్రవీణ ఆంటీ చెప్పారు కీబోర్డ్ ప్లే చేస్తారా? ప్లే చేస్తూ ఉంటాను. సో మీకంటూ సెపరేట్ గా ఒక అరేంజ్మెంట్ అనేది ఉంది, ప్లేస్మెంట్ అనేది ఇచ్చారు మీకు కీబోర్డ్ కి తగ్గట్టుగా. బయట కనిపించలేదు నాకు, అన్లెస్ ఆంటీ చెప్పే వరకు కూడా. నాకు ఎలా అనిపించింది మీ బెడ్రూమ్ మీరు చూసిన తర్వాత? నాకంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నాకు 2 ఇంట్రెస్ట్లు ఏముంటాయంటే స్పేస్, ఇంకా కీబోర్డ్. కీబోర్డ్ కి అంతేం డిజైన్ అవసరం లేదు, హ్యాపీగా ఒక క్యాబినెట్ ఇచ్చేసారు, ఒక ఏంటి స్పెసిఫిక్ ప్లేస్ ఇచ్చారు పియానో ప్లే చేయడానికి. ఇంకా స్పేస్ ని చాలా హైలైట్ చేశారు, అది నాకు చాలా నచ్చింది. ఆ రూమ్కి వెళ్ళాక చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది, ఓకే, ఇంకా కంఫర్టబుల్ గా అనిపించింది అక్కడ. తమ్ముడికి ఏంటి, తమ్ముడు కూడా అవే ఇంట్రెస్ట్ అనిపించాయా? నచ్చిందా? తమ్ముడికి నచ్చుతాయి అలాంటివి. చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉంటది, అంటే ప్రతి ఒక్కటి చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది, కామ్ గా అనిపిస్తుంది. అదే కదా మెయిన్ థీమ్. సో సంతోష్ గారు, బట్ వాట్ డు యూ ఫీల్, ఎలా అనిపించింది? మేము మల్టిపుల్ ఇన్పుట్స్ ఇచ్చాము ఇనిషియల్ గానే, మా రిక్వైర్మెంట్స్ అన్ని షేర్ చేశాము. అంటే అక్కడ చూసినవి కానివ్వండి, వేరే డిఫరెంట్ ప్లేసెస్లో ఆ ఇన్పుట్స్ అన్ని ఇచ్చిన తర్వాతనే ఫైనల్గా వి స్టార్టెడ్ జర్నీ విత్ వాల్ డెకర్స్. సో అవన్నీ అంటే ఎస్పెషల్లీ మాది డబుల్ హైట్ ఏరియా. ఈ డబుల్ హైట్ ఏరియా గురించి ఫస్ట్ డిస్కస్ చేసినప్పుడు మేడం చెప్పారనమాట, సో ఇలా వస్తుంది అని. అంతకుముందు మేము కొన్ని ట్రై చేసాము, బట్ మాకు సూట్ అవ్వలేదు. ఓకే, సో దెన్ ఫైనల్లీ వి సెలెక్టెడ్. బోల్డ్ అని ఇష్యూస్ అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఎందుకంటే ఒక 4-5 months టైం అనేసరికి. అప్పుడు మీకు ఎలా అనిపించింది ఇది? మల్టిపుల్ ఇష్యూస్ వచ్చాయి, అంటే మల్టిపుల్ టీమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మల్టిపుల్ ఇష్యూస్ కామన్. బట్ ప్రతి ఇష్యూస్ని మేము డైరెక్ట్ ప్రవీణ మేడం కానీ సార్ కానీ హైలైట్ చేసేవాళ్ళం. సో హైలైట్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని ఏ ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని రిజాల్వ్ చేశారు. ఇదే కమ్యూనిటీలో మీకు కూడా ఒక విల్లా ఉంది కదా? ఉందండి. ప్రవీణ్ గారిని అడిగి ఇలానే చేయించుకోవాలనుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ ఆల్రెడీ మీరు అక్కడ ఉంటున్నారు, అయినా కానీ మళ్ళీ రెనోవేషన్. ఈ ఫ్లాట్ ని ఇంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేయించుకున్న ఫ్లాట్ ఓనర్స్ జగన్ అండ్ లావణ్య గారితో మాట్లాడదాం. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, అసలు ప్రవీణ గారిని ఎట్లా అప్రోచ్ అయ్యారు. సో మీరు మీ వ్యూస్ ప్రవీణ గారితో షేర్ చేసుకున్నప్పుడు అసలు మీరు ఇమాజిన్ చేసుకున్నారా ఇంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిస్తారని? మేము జీరో అండి. యాక్చువల్లీ దీనిలో మొత్తం ఏంటంటే క్రెడిట్ అంతా మేడంది అండి. మాకు ఒక్కొక్కటి ఏంటంటే పర్టికులర్గా మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఫ్లాట్ డిజైన్ పంపించిన తర్వాత వాళ్ళు ఫ్లాట్ సైట్ విజిట్ చేశారండి. చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి డిస్కస్ చేసాం డీటెయిల్గా. మేడం ఒక్కొక్కటి ఏంటంటే డిజైన్ లోపల చూపించారు, ఏది ఎలా వస్తుంది మీకు. ఒకవేళ ఫైనల్లో మీకు అవుట్పుట్ రాకపోతే ఇది నా గ్యారంటీ, ఇది నేను చేంజ్ చేసేస్తానండి, మళ్ళీ చేసిస్తాను. అలాగే మేడం యాక్చువల్ మాకన్నా ముందు ఏంటంటే మేడమే కొన్ని డ్రాప్ చేశారు, ఏవైతే నచ్చకపోతే ఇమీడియట్గా తీయించేసేసి మళ్ళీ చేయించేయడం మేడమే చేశారండి. ఇందులో మొత్తం ఆల్మోస్ట్ ఒక 1% మాది అని 99% మేడంది. మేము ఎక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం కాంప్రమైజ్ కాలేదండి వర్క్ విషయంలో. అవుట్పుట్ రావడానికి ఏంటంటే క్రెడిట్ మొత్తం మేడంది ప్లస్ సార్ది. ఎంత సాటిస్ఫైడ్ మీరు ఈ ఇల్లు చూసినాక? మోర్ దెన్ 100% అండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చిందండి.
ఈవెన్ మేము కాకుండా మా ఫ్రెండ్స్ వీళ్ళు అందరూ వచ్చి చూసారు కదా, మాకంటే వాళ్ళకి ఇంకా చాలా హ్యాపీ. మేము రెగ్యులర్గా వచ్చి చూస్తున్నాం కదా. డ్రీమ్ హౌస్. ఓకే. సో ఇదంతా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది ప్రవీణ గారి వల్ల. అవును, నిజంగా. ఇంటీరియర్ మీద ఐడియా లేని వాళ్ళకైతే డైరెక్ట్ మేమైతే మేడంని కాంటాక్ట్ అన్నమాట. ఒక వైట్ పేపర్ ఉందనుకోండి, దాని మీద ఏ కావాలంటే ఆ డిజైన్స్ వేసుకోవచ్చండి. థాట్స్ ఉన్నాయనుకోండి, సో దాంట్లో ఏంటంటే క్లమ్జెస్ అంటే కొన్ని ఇవి అవి మిక్స్ అయిపోయేసి అవుట్పుట్లో ఎఫెక్ట్ పడుతుందండి. ఇక్కడ మాకేంటంటే మా జీరో అండి. సో మేము ఒకటే చెప్పాము, మాకు పీస్ఫుల్గా ఉండాలండి. మేము పర్టికులర్గా ఏంటంటే కంప్లీట్గా ఈ హౌస్లోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం, రెంటెడ్ పర్పస్ కాదని చెప్పాము. సో మేడం దానికి అది ఎలా కావాలో అలా చెప్పేశారు. ఫ్యూచర్లో మేము ఇంకో ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కూడా నేను అప్పుడు ఇంకా వేరే వాళ్ళని ఎవరిని కన్సల్ట్ అవ్వను, అప్పుడు మళ్ళీ మ్యామ్నే కన్సల్ట్ అవుతాను కంపల్సరీ. ఈవెన్ 5 years అయినా 10 years అయినా మేము మళ్ళీ మేడం ద్వారానే. మేడం ఎక్కడ కూడా ఏంటంటే మాకు స్పేస్ పోకుండా డిజైన్ చేశారండి. చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఎక్కడ కూడా స్పేస్ వేస్ట్ కాకుండా నీట్గా వచ్చేట్టుగా మాకు చాలా బాగా డిజైన్ చేసి ఇచ్చారండి. ఈవెన్ కాకుండా కూడా కిడ్స్ బెడ్రూమ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ ఎక్కడ కూడా స్పేస్ వేస్ట్ కాలేదు. అయితే మాకు చాలా డౌట్ఫుల్ ఉండే అన్నట్టు నార్త్ ఈస్ట్, కానీ అది పర్ఫెక్ట్ ఫస్ట్ క్లాస్ తీసుకొచ్చారు. అది అవును, నేను అదే చెప్పాను. తీసుకొచ్చారు. కరెక్ట్.